నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజు తింటూ రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 11 Part-2 వీడియో. మనం Part-1 వీడియోలో ఆల్రెడీ మనము బేసిక్ టర్మ్స్ డిస్కస్ చేసాం. ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ అండ్ అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, నెక్స్ట్ ఓమ్స్ లా, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం Part-1 వీడియోలో కవర్ చేసాం. ఈ Part-2 వీడియోలో రెసిస్టెన్స్ అలాగే ఈ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్ గురించి, అలాగే నెక్స్ట్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అలాగే ఎలక్ట్రిక్ పవర్, ఈ కాన్సెప్ట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ రెసిస్టెన్స్. ఇది Part-1 వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాం. రెసిస్టెన్స్ డెఫినేషన్ అంటే, రెసిస్టెన్స్ అంటే మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ అపోజ్ చేసే నేచర్నే, ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ని అపోజ్ చేసే నేచర్ని మనం రెసిస్టెన్స్ అంటాం. సో రెసిస్టెన్స్ అనేది మెజర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ measure of opposition to the flow of electric current, లేదా ఫ్లో ఆఫ్ ఛార్జ్ అన్న పర్వాలేదు. ఎలక్ట్రిక్ కరెంట్ ఛార్జ్ పర్ యూనిట్ టైం అని. సో ఈ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అందులో కొన్ని మనం ఆ నెంబర్ కూడా చెప్పాము, 6.2 × 10⁻18 ఎలక్ట్రాన్స్ అని. సో ఈ ఛార్జ్ని అపోజ్ చేసే నేచర్ని మనం రెసిస్టెన్స్ అంటాం. సో మనకి ఈ రెసిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటంటే ఓమ్స్ లా బట్టి R = V/I. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్. సో సపోజ్ మనం ఈ వోల్టేజ్కి కరెంట్కి ఒక గ్రాఫ్ మనం డ్రా చేసినట్టయితే, సపోజ్ కరెంట్ అనేది ఇనిషియల్గా 1 ఆంపియర్ ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా వోల్టేజ్ ఉంటుంది. సపోజ్ ఈ 1 ఆంపియర్ కాస్త 2 ఆంపియర్స్ అయిందనుకోండి, కరెంట్ మనం ఇంక్రీజ్ చేసాం అనుకో, కరెంట్ ఇంక్రీజ్ చేస్తే దానికి రిలేటెడ్గానే వోల్టేజ్ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి, వోల్టేజ్ కరెంట్ అనేవి. సో అందుకే మన గ్రాఫ్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఈ గ్రాఫ్లో మనం వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్లో మనం డ్రా చేసిన లైను, ఆ స్లోప్ అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. స్లోప్ అంటే నథింగ్ బట్ V/I. సో R = V/I. సో ఇక్కడ ఆ పాయింట్ రాసుకోండి. రెసిస్టెన్స్ అంటే మనం VI గ్రాఫ్లో స్లోప్ అని, స్లోప్ ఆఫ్ VI గ్రాఫ్. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్. VI గ్రాఫ్ ఇండికేట్స్ ఆర్ గివ్స్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్కి యూనిట్, మనకు రెసిస్టెన్స్కి యూనిట్ ఓం అంటాం. OHM, ఓం ఇది సింబల్. లేదా దీన్ని ఈ ఓంనే V/I అన్నాం కాబట్టి వోల్ట్ పర్ ఆంపియర్ కూడా చెప్పచ్చు, వోల్ట్ పర్ యాంపియర్. సో ఫార్ములా నుంచి మనం ఇలా కూడా రాయొచ్చు. సో ఓం అన్నా వోల్ట్ పర్ యాంపియర్ అన్నా సేమే. సో ఇది రెసిస్టెన్స్ డెఫినేషను. అయితే కొన్నిసార్లు మనకి బిట్స్ ఈ గ్రాఫ్ బట్టి కూడా మనకి ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ టైప్లో రాసుకోండి. సపోజ్ నేను ఒక గ్రాఫ్ ఇచ్చా, ఇలాగా ఒక గ్రాఫ్ ఇచ్చి 2 లైన్స్ మనం డ్రా చేసాం. సో ఒక లైన్ అనేది 1 ఒక మెటీరియల్ది, ఇది సెకండ్ మెటీరియల్. డిఫరెంట్ ఎలక్ట్రికల్ వైర్ని మెటీరియల్ 1 మెటీరియల్ 2తో మనము మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, సో వోల్టేజ్ కరెంట్ మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఈ విధంగా వచ్చాయి లైన్స్ అనేవి. సో ఇప్పుడు మనకి ఏం అడుగుతాడంటే, ఈ గ్రాఫ్లో ఏ మెటీరియల్ 1కి మెటీరియల్ 2లో ఈ రెండిట్లో దేనికి రెసిస్టెన్స్ ఎక్కువ అంటాడు. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ వన్
which one has more resistance, which one has more resistance. సో ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు మనం గ్రాఫ్ నుంచి. సో ఆన్సర్ ఏంటంటే మనం చెప్పాం ఆల్రెడీ, గ్రాఫ్లో స్లోప్ ఇండికేట్స్ రెసిస్టెన్స్. ఇన్ విఐ గ్రాఫ్ వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్, ఇన్ విఐ గ్రాఫ్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ దీంట్లో స్లోప్ ఎక్కువ ఏదని ఎలా చెప్తామంటే, దేనికైతే యాంగిల్ ఎక్కువ ఉంటుందో దాని స్లోప్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇది యాంగిల్ θ1 అనుకుంటే ఇది θ2. సో tan θ అనేది స్లోప్ అవుద్ది మనకి. సో మనకి θ యాంగిల్ పెరుగుతున్న కొద్దీ tan వాల్యూ కూడా పెరుగుతుంది, కాబట్టి దేనికైతే యాంగిల్ ఎక్కువ ఉంటుందో దానికి స్లోప్ ఎక్కువ ఉన్నట్టు. సో ఈ 1, 2లో సెకండ్ దానికి స్లోప్ ఎక్కువ. సో లైన్ 2 హ్యావ్ more slope, line 2 have more slope than line 1. సో ఇది ఎలా చెప్పామంటే, దేనికైతే యాంగిల్ ఈ హారిజాంటల్ యాక్సిస్తో మనం యాంగిల్ డ్రా చేస్తే దేనికైతే యాంగిల్ ఎక్కువ ఉంటుందో దానికి స్లోప్ ఎక్కువ ఉన్నట్టు. సో సెకండ్ లైన్కి స్లోప్ ఎక్కువ కాబట్టి దేర్ఫోర్ రెసిస్టెన్స్ కూడా సెకండ్ లైన్కి ఎక్కువ. రెసిస్టెన్స్ ఆఫ్ 2 గ్రేటర్ దాన్ రెసిస్టెన్స్ ఆఫ్ 1. సో ఇక్కడ ఇంకో కంక్లూజన్ పాయింట్ కూడా మనం రాయొచ్చు. దేనికైతే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే అది ఇన్సులేటర్ కింద యాక్ట్ అవుతున్నట్టు. రెసిస్టెన్స్ దేనికైతే తక్కువ ఉందో అది ఈజీగా కండక్ట్ చేయగలదు, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వగలదు. సో దాన్ని మనం కండక్టర్ అంటాం. సో నోట్ పాయింట్లు రాసుకోండి, అది కూడా నోట్. సో దేనికైతే రెసిస్టెన్స్ తక్కువ ఉందో దాన్ని మనం కండక్టర్ అంటాం, ఎక్కువ ఉన్నదాన్ని ఇన్సులేటర్ అంటాం. సో మనకి ఈ గ్రాఫ్లో సపోజ్ ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు, ఇలా ఇచ్చిన గ్రాఫ్లో ఏది కండక్టర్ ఏది ఇన్సులేటర్ అని కూడా అడగచ్చు. సో దేనికైతే రెసిస్టెన్స్ తక్కువ ఉందో దట్ ఈస్ కండక్టర్, కాబట్టి ఇక్కడ 1 అనేది కండక్టర్ అవుతుంది, ఎందుకంటే దాని రెసిస్టెన్స్ అనేది తక్కువ కాబట్టి. అలాగే 2 అనేది ఇన్సులేటర్ అవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఎక్కువ, ఇన్సులేటర్. సో ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్ అడగచ్చు. గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్లో ఏది రెసిస్టెన్స్ ఎక్కువ అని అడగచ్చు, లేదా ఏది కండక్టర్ ఇన్సులేటర్ అని కూడా అడగచ్చు. ఓకే, నోట్ పాయింట్ రాసుకోండి. కండక్టర్స్ హ్యావ్ లెస్ రెసిస్టెన్స్. సో మనకి గ్రాఫ్లో ఏంటంటే ఇన్ గ్రాఫ్ 1 indicates కండక్టర్, 1 indicates కండక్టర్, ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి. సో మనకి కండక్టర్ కొన్ని ఎగ్జాంపుల్ రాసుకోండి. మనకి ఎక్కువ హైయెస్ట్ కండక్టివిటీ ఉన్నది ఏదంటే సిల్వర్. సో అందుకే మనకి మెయిన్ ఎలక్ట్రికల్ లైన్స్, ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్స్ అనేవి మోస్ట్లీ మనకి సిల్వర్తోనే ఉంటాయి. సో నెక్స్ట్ మనకి కాపర్ వైర్స్ మనం ఇంట్లో వాడుతున్నాయి, కాపరు, అల్యూమినియం కేబుల్స్ వాడుతుంటాం. అలాగే టంగస్టన్ ఫిలమెంట్లో మనం వాడుతుంటాం, నికెల్, ఐరన్, క్రోమియం ఎట్సెట్రా, ఇవన్నీ కూడా కండక్టర్సే. సపోజ్ మనం వెల్డింగ్ చేసేటప్పుడు స్టీల్తో చేసిన షీట్లు మనం వెల్డింగ్ చేయగలం. సో అర్థం ఏంటంటే స్టీల్ కండక్టివ్ నేచర్ ఉంటుంది కాబట్టి మనం ఎలక్ట్రికల్ వెల్డింగ్ చేయవచ్చు, ఆర్క్ వెల్డింగ్ చేయొచ్చు. సో దానికి ఒకవేళ కండక్షన్ క్యాపబిలిటీ లేకపోతే ఆర్క్ వెల్డింగ్ అనేది పాసిబుల్ కాదు. సో అందుకని ఐరన్ కూడా కండక్టరే, గుడ్ కండక్టర్. నెక్స్ట్ ఇన్సులేటర్ హ్యావ్ సెకండ్ పాయింట్, ఇది పాయింట్ ఏ అనండి, పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. Insulators have more resistance. సపోజ్ మనం గ్రాఫ్ బట్టి చెప్పాలనుకోండి, ఇందాక మనం డ్రా చేసిన గ్రాఫ్లో ఇన్ గ్రాఫ్
ఇన్ గ్రాఫ్ చూడండి ఈ గ్రాఫ్లో లైన్ టు ఇండికేట్ ఇన్సులేటర్ ఇన్ గ్రాఫ్ 2 indicates insulator సో మనకి ఎగ్జాంపుల్ ఇన్సులేటర్కి గ్లాస్ అనేది ఇన్సులేటరు, అలాగే రబ్బర్, హార్డ్ రబ్బర్ అని రాయండి, హార్డ్ రబ్బర్, అలాగే డైమండ్ కూడా ఇన్సులేటర్, డైమండ్. సో ఇక్కడ ఒక పాయింట్ ఇంపార్టెంట్, డైమండ్ అనేది కండక్టర్ ఆఫ్ హీట్, గుడ్ కండక్టర్ ఆఫ్ థర్మల్ కండక్టర్ డైమండ్ అనేది, బట్ ఎలక్ట్రికల్ కండక్టర్ కాదు. రీజన్ ఏంటంటే చూడండి, థర్మల్ కండక్షన్ జరగాలన్నా, హీట్ కండక్షన్ జరగాలన్నా, లేదా ఎలక్ట్రికల్ కండక్షన్ జరగాలన్నా కానీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే అవుతాయి. బట్ హీట్ కండక్షన్ జరగడానికి వన్ మోర్ పాసిబిలిటీ కూడా ఉంది. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోయినా కానీ అటామిక్ వైబ్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అలా కూడా ఈ థర్మల్ కండక్షన్ అనేది జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఈ డైమండ్లో మనం హీట్కి ఏమవుతాయంటే ఆటమ్స్ అనే అటామిక్ వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అది గుడ్ థర్మల్ కండక్టర్ డైమండ్ అనేది. బట్ ఎలక్ట్రికల్ కండక్షన్ మాత్రం జరగదు బికాజ్ ల్యాక్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్. ఈ రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ డిపెండ్స్. సైడెడింగ్ ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ డిపెండ్స్. సో ఫస్ట్ పాయింట్ నేను సింపుల్గా ఆర్ అని రాస్తాను రెసిస్టెన్స్ బదులుగా. ఆర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ వైర్. సో మనం కండక్షన్, ఆ ఎలక్ట్రికల్ కండక్షన్ జరిగే ఆ వైర్ లెంత్ అనేది ఎక్కువ ఉంది అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందని. సో రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ వైర్. అలాగే సిమిలర్గా రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. C/S అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. సపోజ్ క్రాస్ సెక్షన్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఈజీగా కండక్ట్ చేయగలదు. సపోజ్ క్రాస్ సెక్షన్ అనేది తక్కువ ఉందనుకోండి, దానికి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కండక్షన్ అనేది అంత పాసిబుల్ కాదు ఆ ఏరియా తక్కువ ఉండడం వల్ల. సో అందుకని R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A అవుతుంది. ఇక్కడ A అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. సో మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనం రిమూవ్ చేసినప్పుడు, ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసినప్పుడు ఒక కాన్స్టెంట్ వస్తుంది. సో ఆ కాన్స్టెంట్ని మనం ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ అంటాం, రో L/A. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఒకసారి టర్మినాలజీ రాద్దాం. ఆర్ అంటే రెసిస్టెన్స్, యూనిట్ అనేది ఓమ్ అవుతుంది, అలాగే రో అనేది రెసిస్టివిటీ, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. సో యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. యూనిట్ అనేది ఓమ్ మీటర్. ఇప్పుడు ఈ యూనిట్ ఇంపార్టెంట్, ఓమ్ మీటర్. అలాగే నెక్స్ట్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ వైరు, మన వైర్ లెంత్ ఆఫ్ వైర్, దీన్ని మనం మీటర్లో చెప్పాలి. అలాగే ఏ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా, C/S అంటే క్రాస్ సెక్షన్ ఏరియా. మనం జనరల్గా వైర్స్ అన్నీ కూడా మనం సర్క్యులర్ క్రాస్ సెక్షనే ఉంటాయి కాబట్టి మనం ఏరియా డైరెక్ట్గా π/4d² అని తీసుకోవచ్చు. ఎందుకంటే సర్కిల్ ఏరియా, క్రాస్ సెక్షన్ అనేది మనం సర్క్యులరే తీసుకుంటాం. సో అందుకని మనకి యూనిట్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ డయామీటర్ అనేది మనము ఖచ్చితంగా మీటర్లోనే తీసుకోవాలి కాబట్టి యూనిట్ అనేది మీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఈ యూనిట్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. అలాగైతేనే మనకి ఎగ్జామ్స్లో ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఈ యూనిట్స్ అనేది కన్వర్షన్ చేసుకోవాలి. సో ఒక క్వశ్చన్ చేద్దాం, దీని మీద క్లియర్గా అర్థమవుతుంది.
సపోజ్ resistance of wire of 1 meter length, resistance of wire of 1 meter length is 100 ohm. సో ఒక 1 meter length ఉన్న వైర్ యొక్క రెసిస్టెన్స్ 100 ohm అని ఇచ్చాడు. అండ్ diameter ఈజ్ 0.28 ఎంఎంలో ఇచ్చాడు, మిల్లీమీటర్. సో ఇప్పుడు మనకి అడిగింది ఏంటంటే ఫైండ్ రెసిస్టివిటీ, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. సో రో. సో ఆ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యూనిట్ కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఫార్ములా తెలుసు, రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, ఇది ఫార్ములా. అయితే ఈ ఫార్ములాలో మనము జస్ట్ ఫార్ములా ఒకటే గుర్తుపెట్టుకోకూడదు, యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ అనేది ఓమ్లో ఉండాలి. సో మన క్వశ్చన్లో 100 ohms ఇచ్చాడు, సో అది ప్రాబ్లం లేదు. రో వాల్యూ కనుక్కోవాలి, మనకు అది ఓమ్ మీటర్లో వస్తుంది. అది ఓమ్ మీటర్లో రావాలంటే లెంత్ కంపల్సరీ మీటర్లో ఉండాలి. సో లెంత్ ఆల్రెడీ మీటర్లోనే ఇచ్చాడు. ఏరియా ఖచ్చితంగా మీటర్ స్క్వేర్లో ఉండాలి. సో మనకు డయామీటర్ అనేది మిల్లీమీటర్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం మీటర్లోకి మార్చుకోవాలి. సో ఒకసారి గివెన్ డేటా ఇక్కడ రాద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 meter ఇచ్చాడు, సో అది ప్రాబ్లం లేదు. ఏరియా అనేది π/4d² అవుతుంది. ఈ డయామీటర్ మనకి మిల్లీమీటర్లు ఇచ్చాడు, సో దాన్ని మనం మీటర్లోకి మార్చుకోవాలి. సో కన్వర్షన్ లా అంటే π/4, డయామీటర్ అనేది 0.28 ఇచ్చాడు. సో దాన్ని మనం మీటర్లోకి మార్చాలంటే 1000 వేయాలి. సో దీన్ని 10⁻³ కూడా రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఈ ఏరియాని ఎలాగే ఉంచండి, మనం సింప్లిఫై చేసేటప్పుడు మొత్తం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సింప్లిఫై చేద్దాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఆర్ బదులుగా 100 ohm సబ్స్టిట్యూట్ చేయండి. రో వాల్యూ కనుక్కోవాలి. లెంత్ అనేది 1 meter, సో ప్రాబ్లం లేదు. ఏరియా π/4 d². సో 0.28 ఇంటూ, సో దీన్నే 2 times రాద్దాం, స్క్వేర్ కాబట్టి 0.28. అలాగే ఈ 10⁻³ హోల్ స్క్వేర్ కాబట్టి 10⁻⁻6 అని రాసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ అనేది కేర్ఫుల్గా చేయాలి. సో దీని నుంచి మనకి 100 ఈజ్ ఈక్వల్ టు రో బై ఈ పై బదులుగా మనము 22/7 అని రాసుకోవచ్చు. పైని 22/7 ఇంటూ 1/4 ఇంటూ 0.28, అలాగే 0.28 ఇంటూ 10⁻⁻6. సో ఇప్పుడు నేను రో ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు అంటే 7×4 = 28. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకొస్తే 100 ఇంటూ 22 ఇంటూ 0.28 ఇంటూ 0.28 10⁻⁻6 బై 7 4s are 28. సో మనం ఈ 0.28 మనం దీన్ని సింపుల్గా 28 ఇంటూ 28 రాసుకున్నాం అనుకోండి, డినామినేటర్లో బై 100 వేసుకోవచ్చు. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 100 ఇంటూ ఎగ్జామ్లో మనం వితౌట్ క్యాలిక్యులేటర్ చేయాలి. 22 ఇంటూ 28 ఇంటూ 28 10⁻⁻6 బై ఈ 28 ఎలాగా ఉంచండి. ఇక్కడ నేను 0.28 బదులు 28 వేసాను, అంటే న్యూమరేటర్ని 100తో మల్టిప్లై చేస్తాను. సో డినామినేటర్ 100 వస్తుంది. అలాగే ఇది కూడా న్యూమరేటర్ని 100తో మల్టిప్లై చేశాను, సో డినామినేటర్లో 100 వస్తుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసి రాసుకుంటే 28 క్యాన్సిల్ అవుతాయి, 100 క్యాన్సిల్ చేయొచ్చు. సో ఫైనల్గా 22 ఇంటూ 28 ఇంటూ 10⁻, సో ఈ -6 ఇలాగే ఉంచుదాం, బైలో 100 వేసుకుంటున్నా. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఫైనల్గా 616 వస్తుంది ఇంటూ 10⁻⁻6. సో దీన్ని సింపుల్గా 6.16 ఇంటూ 10⁻⁻6
ఓమ్ మీటర్ అని రాసుకోవచ్చు. ఈ యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనకి రెసిస్టెన్స్ అనేది చాలా చాలా తక్కువ వచ్చింది, ఎందుకంటే 10⁻⁻6 కాబట్టి మనకి డినామినేటర్లో ఈ 1 lakh వస్తుంది. 10⁻6 అంటే 10 millions అవుతుంది, 10 lakh అవుతుంది. సో డినామినేటర్లో మనకు 10 lakh వచ్చినప్పుడు చాలా చిన్న వాల్యూ వస్తుంది. సో రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ కాబట్టి దీనిని గుడ్ కండక్టర్. ఈ మెటీరియల్ మనం ఈ ఎగ్జాంపుల్లో తీసుకున్న మెటీరియల్ అనేది వెరీ గుడ్ కండక్టర్. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకోండి. నోట్ పాయింట్ జనరల్గా 10⁻4 to 10⁻16 ఓమ్ మీటర్ ఈ రేంజ్లో రెసిస్టివిటీ ఉంటే దాన్ని మనం ఇన్సులేటర్ అంటాం. ఇది జనరల్గా మనకి బిట్స్ అడుగుతుంటాయి. ఈ రేంజ్ అనేది ఇన్సులేటర్ రేంజ్. అదే 10⁻⁻లో వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన ఈ ఎగ్జాంపుల్లో చూసినట్టు 10⁻⁻6 ఈ టైప్లో లీస్ట్ వాల్యూ వస్తే అవి కండక్టర్స్ అంటాం. సో ఈ ఇన్సులేటర్ ఈ రేంజ్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో ఇంతవరకు మనం రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసాం. సో సెకండ్ కాన్సెప్ట్ అనేది కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో ఒక సర్క్యూట్లో రెసిస్టర్స్ని మనం ఎలా కనెక్ట్ చేయొచ్చు. సో మనకు జనరల్గా 2 waysలో మనం కనెక్ట్ చేస్తాం. ఒకటి సిరీస్, ఇంకోటి ప్యారలల్. సో రెసిస్టర్స్ కెన్ బి జాయిన్డ్ ఇన్ 2 ways. Resistors can be joined in 2 ways. సో ఫస్ట్ ఏంటంటే సిరీస్ కనెక్షన్, లేదా సింపుల్గా సిరీస్ అంటే ఎలాగంటే ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తాం. సపోజ్ ఒక నోడ్ ఉంది, పాయింట్ చెప్తాను నేను. సో ఎండ్ టు ఎండ్ ఉండే కనెక్షన్ మనం సిరీస్ అంటాం. అంటే ఒక నోడ్ని ఇంకో నోడ్తో మనం కనెక్ట్ చేయడం. ఎండ్ టు ఎండ్ కనెక్షన్. సపోజ్ మనం ఇక్కడ నేను 3 రెసిస్టర్స్ తీసుకున్నా. చూడండి, ఇది రెసిస్టర్ సింబల్. ఇది సపోజు ఇక్కడి నుంచి ఇంతవరకు ఇది ఒక రెసిస్టర్. సో ఈ డాట్లు మనం ఈ జాయింట్ మనం నోడ్ అంటాం. సో ఇలా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం సిరీస్ కనెక్షన్ అంటాం. సో ఇది R1, R2, R3 ఈ విధంగా ఎండ్ టు ఎండ్ కనెక్షన్ ఉన్న వాటిని సిరీస్ అంటాం. సో రెండో పాసిబిలిటీ ఏంటంటే ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ సో ప్యారలల్ అంటే ఎలా కనెక్ట్ అవుతుందంటే ఈ ఏవైతే నోడ్స్ ఉన్నాయో 2 రెసిస్టర్స్ బిట్వీన్ 2 nodes జాయిన్ అయితే దాన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో రెసిస్టర్స్ అనేవి ఎలా జాయిన్ అవుతాయంటే జాయింట్ బిట్వీన్, B/W అంటే బిట్వీన్ సేమ్ నోడ్స్. సో ఇప్పుడు డయాగ్రామ్ వేస్తే అర్థమవుద్ది. సపోజ్ ఇక్కడ ఒక నోడ్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఒక నోడ్ ఉంది. సపోజ్ ఇది ఒక రెసిస్టర్. అలాగే ఇంకో రెసిస్టర్ కూడా సేమ్ ఈ 2 నోడ్స్కి మధ్యలోనే కనెక్ట్ చేశాను. అలాగే 1 more రెసిస్టర్ కూడా ఈ 2 నోడ్స్ మధ్య కనెక్ట్ చేశాను. ఈ విధంగా కనెక్షన్ ఉంటే దాన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది R1, R2, R3. సో ఈ విధంగా సేమ్ ఇది ఒక నోడ్ 1, నోడ్ 2 ఈ 2 nodes మధ్యలోనే మనము 3 రెసిస్టర్లు కనెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా బిట్వీన్ సేమ్ నోడ్స్ రెసిస్టర్లు మనం జాయిన్ చేస్తే దాన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో ఇప్పుడు ఈ సిరీస్ ప్యారలల్ 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ది ఏ, రెసిస్టర్స్ ఇన్ సిరీస్. సో మనకు జనరల్గా ఎగ్జామ్లో మనకి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమంటాడు. ఒక న్యూమరికల్స్లో ఇస్తే దీని మీద థియరీ బిట్స్ కూడా మనకి ఫ్రేమ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం సర్క్యూట్ వేద్దాం. సపోజ్ ఇలాగా నేను 3 రెసిస్టర్స్ తీసుకున్నాను ఒక సర్క్యూట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం బ్యాటరీ అనుకుందాం. ఇది పాజిటివ్ ఎండ్, ఇది నెగిటివ్ ఎండ్. సో మనకి కరెంట్ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. కన్వెన్షనల్ టైప్లో అయితే కరెంట్ అనేది ఈ పాజిటివ్
నుంచి నెగిటివ్కి ట్రావెల్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో ఉంటుంది కరెంట్ అనేది. సో ఇది I. సో ఇది R1. ఈ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ ఏం సేమ్ ఉండదు. సో కాబట్టి నేను ఇండికేషన్ V1 ఇస్తాను. R1 V1. ఈ రెసిస్టెన్స్ అంటే ఈ నోడ్స్ మధ్య ఉన్నది. అలాగే ఈ 2 నోడ్స్ మధ్య ఉన్న రెసిస్టెన్స్ R2, వోల్టేజ్ ఏమో V2. అలాగే ఈ బిట్వీన్ 2 నోడ్స్ దగ్గర R3, వోల్టేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది V3. సపోజు ఇదే సర్క్యూట్ని నేను సింపుల్గా ఇక్కడ ఉన్న ఈ 3 రెసిస్టర్లని సింపుల్గా నేను ఒక రెసిస్టర్తో ఇండికేట్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూడిటిని రీప్లేస్ చేసి ఒక సింగిల్ రెసిస్టర్ని ఇక్కడ నేను ప్లేస్ చేశాను. సో దాన్ని ఈక్వివాలెంట్ రెసిస్టర్ అంటాం మనం. దీన్ని R ఈక్వివాలెంట్ అంటే ఈ 3 రెసిస్టర్ల యొక్క వాల్యూకి ఇది సమానం. సో సింపుల్గా ఈ ఎంటైర్ సర్క్యూట్ని మనం సింపుల్గా ఇండికేట్ చేసాం. అయితే మనకి అడుగుతున్నది ఏంటంటే ఈ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అడుగుతాడు. ఫస్ట్ ఇందులో కొన్ని అబ్జర్వేషన్ పాయింట్స్. మనము రెసిస్టర్స్ని సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేసినప్పుడు అంటే ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసేటప్పుడు కరెంట్ అనేది సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ప్రతి రెసిస్టర్ నుంచి కూడా పాస్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ అనేది కరెంట్ ఈజ్ సేమ్. కరెంట్ ఈజ్ సేమ్ త్రూ ఈచ్ రెసిస్టర్. త్రూ ఈచ్ రెసిస్టర్స్. సో ప్రతి రెసిస్టర్స్ నుంచి కూడా సేమ్ కరెంటే పాస్ అవుతుంది. సపోజ్ మనం ఫస్ట్ దాంట్లో కరెంట్ I1 అనుకుంటే, సెకండ్ దాంట్లో I2, థర్డ్ దాంట్లో I3 అనుకుంటే ఆ 3 సేమే ఉంటాయి, ఈక్వల్ టు I. సో అది ఫస్ట్ పాయింట్. సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. రెండో పాయింట్, వోల్టేజ్ మాత్రం సేమ్ ఉండదు. వోల్టేజ్ ఈజ్ నాట్ సేమ్. సో సేమ్ ఉండదు. అగైన్ ఆ వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇక్కడ ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ మనం V అనుకుంటే ఈ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న వోల్టేజ్ అనేది సేమ్. సో ఈ బ్యాటరీ దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది ఈ ఇండివిజువల్ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ సమ్మేషన్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజెస్. సో దాన్ని మనం సింపుల్గా V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని రాసుకోవచ్చు. మనకు ఓమ్స్లా ఏం చెప్తుందంటే V ఈజ్ ఈక్వల్ టు IR. మనకి ఓమ్స్లా ప్రకారం ఏం చెప్తుందంటే మనకి V ఈజ్ ఈక్వల్ టు IR. సో ఇది మనకి ఓమ్స్లా చెప్పేది. సో ఆ ఓమ్స్లా మనం బేస్ చేసుకొని ఇక్కడ V ప్లేస్లో మనము ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఒకటి మనం డ్రా చేస్తాం సింపుల్గా. సో ఇక్కడ V ప్లేస్లో మనం I ఇంటూ R ఈక్వివాలెంట్ అని రాసుకోవచ్చు. V1 ప్లేస్లో I ఇంటూ R1, ఎందుకంటే కరెంట్ సేమే ఉంటుంది సిరీస్ కాబట్టి IR2 IR3 అని రాసుకోవచ్చు. ప్రతి దాంట్లో I వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో సిరీస్ కనెక్షన్లో రెసిస్టెన్స్ అనేది సింపుల్గా సమ్మేషన్ చేయడం. సో ఈ ఫైనల్ ఫామ్లో మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ డెరివేషన్లో మనకు అవసరం లేదు. కానీ R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో సపోజ్ ఇంకో 5 ఉన్నాయి అనుకోండి, సమ్మేషన్ చేయడమే. సపోజ్ ఇందులో మనకి ఒక స్పెషల్ కేసు ఏంటంటే, సపోజు ప్రతి రెసిస్టర్ వాల్యూ సేమే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఈచ్ రెసిస్టర్ హ్యావ్ సేమ్ వాల్యూ, అంటే అర్థం ఏంటంటే R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R3 ఈజ్ ఈక్వల్ టు అలా ఎన్ని ఉంటాయండి, సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు R. ప్రతి రెసిస్టర్ యొక్క వాల్యూ సేమే ఉందనుకోండి. సో అట్లాంటప్పుడు సిరీస్ కనెక్షన్లో మనం జాయిన్ చేసినప్పుడు సింపుల్గా R ఈక్వివాలెంట్ ఏమవుతుందంటే
ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ సింపుల్గా ఎన్ఆర్ అవుతుంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్, ఎన్ని ఉంటాయి నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్. సపోజ్ 10 రెసిస్టర్స్ ఉన్నాయనుకోండి, సింపుల్గా 10R అవుతుంది. సపోజ్ 2 ఓమ్ రెసిస్టెన్స్ ఉన్న 10 రెసిస్టర్స్ని మనం కనెక్ట్ చేస్తామనుకోండి సిరీస్లో, సింపుల్గా ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే 10 × 2 20 ఓమ్స్ అవుతుంది. సో అలా. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్. సో ఇది స్పెషల్ కేసు. ఈ అప్లికేషన్ మనకి థియరీ బిట్లో అడుగుతుంటాడు అప్లికేషను. సో మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే సిరీస్ కనెక్షన్. సపోజ్ మన ఇంట్లో ఫ్యూజ్ ఉంటుంది, ఇంట్లోనే కాదు కొన్ని మనకి మిషనరీలోనే ఉంటాయి ఫ్యూజు, ఐరన్ బాక్సుల్లో కానీ ఇలా చాలా వాటిలో మనకి ఫ్యూజ్ ఉంటుంది. సపోజ్ మన ఇళ్ళలో ఫ్యూజ్ ఉంటుంది, మనకి స్టార్టింగ్ ఇంటి దగ్గర మన స్టార్టింగ్లోనే ఫ్యూజ్ ఉంటుంది. ఈ ఫ్యూజ్ అనేది మనకి సిరీస్లోనే ఉంటుంది. ఎందుకంటే సపోజ్ అన్యూజువల్గా హై కరెంట్ వచ్చిందనుకోండి, ఆ హై కరెంట్కి ఫ్యూజ్ మెల్ట్ అయితే ఎంటైర్ కనెక్షన్ మొత్తం పోద్ది. సో ఎంటైర్ కనెక్షన్ మొత్తం పోతుంది అంటే అర్థం ఏంటంటే సిరీస్లో ఉందని. ఎందుకంటే సిరీస్ కనెక్షన్లో ఏదైనా ఒక లోడ్ దగ్గర బ్రేకేజ్ వచ్చింది అంటే రిమైనింగ్ సర్క్యూట్ మొత్తం పవర్ ఉండదు, ఎందుకంటే ఎండ్ టు ఎండ్ మనం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో మనం ఫ్యూజ్ అనేది సిరీస్లోనే వేస్తాం, ఎందుకంటే మనకి మిగతా అప్లయన్స్ మన ఇంట్లో లోపల ఉన్న వస్తువులన్నీ సేఫ్ సైడ్లో ఉండాలంటే అన్యూజువల్గా కరెంట్ వచ్చినప్పుడు ఫ్యూజ్ ఒకటే కాలుద్ది, ఫ్యూజ్ ఒకటే పోతుంది కాబట్టి అక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిపోద్ది, మిగతావన్నీ సేఫ్ సైడ్లో ఉంటాయి. సో ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే సిరీస్ కనెక్షన్కి ఇన్ హోమ్ లేదా ఇన్ హౌస్ హోల్డ్, ఇన్ హోమ్స్ ఫ్యూజ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే. సెకండ్ కాంబినేషను రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్, RESISTORS, రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, సేమ్ బిట్వీన్ 2 నోడ్స్ మధ్యలో డిఫరెంట్ రెసిస్టర్స్ మనం కనెక్ట్ చేస్తే దాన్ని ప్యారలల్ కనెక్షన్ అంటాం. సో దీనికి డయాగ్రామ్ చూద్దాం. సపోజ్ దిస్ ఈజ్ 1 రెసిస్టర్, ఇవి 2 నోడ్స్, ఇదే 2 నోడ్స్ మధ్యలో 1 మోర్ రెసిస్టర్ నేను యాడ్ చేశాను ఇలాగా. అలాగే 1 మోర్ రెసిస్టర్. సపోజ్ ఇలా 3 రెసిస్టర్స్ మనం యాడ్ చేసాం. సో ఈ సర్క్యూట్కి పవర్ సప్లై అనేది ఒక బ్యాటరీ తీసుకున్నాను నేను. సో ఈ టైప్లో ఒక సర్క్యూట్ తీసుకున్నాం. సో ఇది వోల్టేజ్ V, ఈ కరెంట్ ఏమో I. సో ఇందులో కరెంట్ మాత్రం ఏమవుతుందంటే ఈ 3 రెసిస్టర్స్కి డిఫరెంట్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ స్ప్లిట్ అవుతుంది కరెంట్ అనేది. I1 దీంట్లో పాస్ అయ్యే కరెంట్ I2, దీంట్లో పాస్ అయ్యే కరెంటు I3. సిమిలర్గా దిస్ ఈజ్ R1 రెసిస్టెన్స్, R2, R3. సపోజ్ ఇదే సర్క్యూట్ని సింపుల్ బేసిక్ సర్క్యూట్లో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ ఓవరాల్ ఈ రెసిస్టర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేసి ఒక సింగిల్ రెసిస్టర్ మనం ప్లేస్ చేస్తే దాన్ని ఈక్వివాలెంట్ రెసిస్టర్ అంటాం, ఆర్ ఈక్వివాలెంట్. ఈ ఓవరాల్గా ఈ 3 రెసిస్టర్ని మనం రీప్లేస్ చేస్తే ఒక సింగిల్ దాన్ని మనం ఈక్వివాలెంట్ రెసిస్టర్ అంటాం. సో ఇది సింపుల్ సర్క్యూట్ అవుతుంది. సో ఇది V, ఇది కరెంట్ డైరెక్షన్ I. సో ఇప్పుడు మనకి ఆర్ ఈక్వివాలెంట్ కనుక్కోమంటాడు. సో ఇందులో అబ్జర్వేషన్ పాయింట్స్ కొన్ని రాసుకోండి. ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు సేమ్ వోల్టేజే ఉంటుంది ప్రతి రెసిస్టర్ నుంచి కూడా. సో ఫస్ట్ పాయింట్ అనేది వోల్టేజ్ ఈజ్ సేమ్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్. చూడండి, ఇవి థియరీ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సిరీస్ కనెక్షన్లో అయితే కరెంట్ సేమ్, ప్యారలల్ కనెక్షన్లో అయితే వోల్టేజ్ సేమ్. సెకండ్ పాయింట్ అనేది కరెంట్ మాత్రం నాట్ సేమ్. కరెంట్ ఈజ్
నాట్ సేమ్. అగైన్ టోటల్ కరెంట్ అనేది టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ కరెంట్స్. సమ్ ఆఫ్ ఇండివిజువల్ కరెంట్స్. సో దీన్ని మనం I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3 అని రాసుకోవచ్చు. మనకు ఓమ్స్ లా ఏం చెప్తుందంటే, ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. ఇది సింపుల్ ఫార్ములా, మనకి బేసిక్ ఫార్ములా. సో దీని నుంచి I అంటే V/R అని రాసుకోవచ్చు. సో I ప్లేస్లో V/R ఈక్వలెంట్ అని రాయండి. సో I1 ప్లేస్లో V/R1, ఎందుకంటే వోల్టేజ్ అనేది సేమే, V/R2 ప్లస్ V/R3. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో రీప్లేస్మెంట్, సింపుల్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇది. ఈ రైట్ సైడ్ ఉన్నదేమో ఒరిజినల్ సర్క్యూట్. సో కాబట్టి రెండిట్లో సేమే ఉండాలి. మనకి V క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకి 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో మనకి డైరెక్ట్ ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సిరీస్లో అయితే R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అదే ప్యారల్ అయితే 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ ఎన్ని ఉంటుంది, సో ఆన్. ఓకే, సో ఇందులో కూడా మనకి స్పెషల్ కేసు ఏంటంటే, స్పెషల్ కేస్ సపోజ్ ఈచ్ రెసిస్టర్ హ్యావ్ సేమ్ వాల్యూ. if each resistor have same value. సో అంటే అర్థం ఏంటంటే R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈక్వల్ టు సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు R. ఎన్ని ఉంటాయి, ఎన్ని రెసిస్టర్స్ ఉన్నా కానీ అన్నిటి వాల్యూ సేమ్ ఆరే ఉంది. అట్లా అన్ని రెసిస్టర్స్ మనం ఇప్పుడు ప్యారల్లో కనెక్షన్ చేసాం. సో అట్లాంటప్పుడు మనకి ఈ ఫార్ములా ఏమవుతుందంటే 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/R ప్లస్ 1/R ప్లస్ సో ఆన్ 1/R. అలా సపోజ్ అలా n రెసిస్టర్స్ ఉన్నాయి అనుకుంటే మనకు అప్పుడు ఫైనల్ వాల్యూ ఏమవుతుందంటే 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు n/R అవుతుంది. సో దీని నుంచి R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, R/N అవుతుంది. సో ఇక్కడి నుంచి మనం ఒక అబ్జర్వేషన్ చేయొచ్చు. సిరీస్ కనెక్షన్లో R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు NR అని వచ్చింది. అంటే ఓవరాల్ రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదే ప్యారల్లో మనం కనెక్ట్ చేసేటప్పుడు R/N వచ్చింది. సో డినామినేటర్లో N వచ్చింది. సో దాని అర్థం ఏంటంటే మనం ప్యారల్లో కనెక్ట్ చేసేటప్పుడు ఓవరాల్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఈ అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి ఆ పాయింట్ రాసుకోండి. ఇన్ సిరీస్ R equivalent in series connection R equivalent increases. అదే ప్యారల్లో అయితే R equivalent value decreases. సో ఈ అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ చూస్తే ప్యారలల్ కనెక్షన్ అప్లికేషన్. మనకు సిరీస్ కనెక్షన్కి అప్లికేషన్ అయితే ఫ్యూజ్ అనేది ఇంట్లో ఉన్న మన ఫ్యూజ్ అనేది ఖచ్చితంగా మనం సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. ఈ ఫ్యూజ్ తప్ప మిగతా మన ఇంట్లో వాడేవన్నీ కూడా టీవీ, ఫ్యాను, బల్బ్ ఇవన్నీ కూడా మనం ప్యారలల్ కనెక్షనే వేస్తాం. ఎందుకంటే ఏ ఒక్కదానికి సర్క్యూట్ బ్రేక్ అయినా కానీ మిగతా పని చేయకుండా మానేయకూడదు. సో అందుకని మిగతావన్నీ కూడా మనం ప్యారలల్ కనెక్షన్ వేస్తాం. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇన్ హౌస్ హోల్డ్ లేదా ఇన్ హోమ్
ఫ్యూజ్ అనేది ఫ్యూజ్ ఈజ్ ఇన్ సిరీస్ బట్ సో మిగతావన్నీ కూడా టీవీ, ఫ్యాన్ ఎట్సెట్రా అవన్నీ కూడా ఈజ్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. సో ఇక్కడ కొన్ని డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా ఫంక్షన్లో కానీ మనం లైట్స్ పెడుతుంటాం. సో అవన్నీ జనరల్గా సపోజ్ సిరీస్ కనెక్షన్లో ఉన్నాయనుకోండి, ఒక చిన్న బల్బు ఫెయిల్ అయితే ఎంటర్ అన్ని బల్బ్స్ కూడా కనెక్షన్ అయిపోద్ది. సో అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. సో ఈ సిరీస్ కనెక్షన్లో ఇది వన్ డిసడ్వాంటేజ్. అలాగే ఆ డిఫెక్టివ్ బల్బ్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుద్ది. అదే ప్యారలల్ కనెక్షన్లో పెట్టామనుకోండి, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఏ ఒక్క లోడ్ దగ్గర ఆ లోడ్ ఒక డ్యామేజ్ అయినా కానీ మిగతా వాటికి సప్లై ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే అవి ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఒక లోడ్ డ్యామేజ్ అయినా కానీ మిగతా అయితే సర్క్యూట్ ఏమి బ్రేక్ అవ్వదు. సో మిగతా వాటికి సప్లై అనేది ఉంటుంది. సో అది ప్యారలల్లో ఉన్న అడ్వాంటేజ్. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ టాపిక్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. థర్డ్ కాన్సెప్ట్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది హీట్గా డెవలప్ అవ్వడం. సో ఈ అప్లికేషన్ అనేది మనం చాలా చోట్ల మనం చూస్తుంటాం. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే వాటర్ హీటర్ అనేది. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ కరెంట్ని మనం యూజ్ చేసుకొని మనం దాని హీట్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో మన జనరల్గా ఒక సర్క్యూట్లో, సో దీని ఫండమెంటల్ నుంచి చూద్దాం. ఒక సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి అంటే మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవ్వాలి. సపోజ్ మనం సింపుల్గా ఒక వైర్ని తీసుకొచ్చామనుకోండి, వైర్ని సింపుల్గా తీసుకొచ్చి మనం పెట్టినప్పుడు దాంట్లో అట్లాంటి కరెంట్ ఉండదు. సో రీజన్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే ఎలక్ట్రాన్స్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ ముందుకు మూవ్ అవుతుంటాయి. అట్లా పొటెన్షియల్ డిఫరెన్స్ లేనప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ కావు. చూడండి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి ఇంకో ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హీట్ చేసామనుకోండి, ఆ థర్మల్ ఎఫెక్ట్ వల్ల కూడా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. బట్ దాన్ని మనం కరెంట్ అన్నాం. చూడండి, మనం హీట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి. బట్ దాన్ని మనం కరెంట్ అనం. కరెంట్ మనకు ప్రొడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి. ఆ ఫీల్డ్ వల్ల ఓవరాల్ అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. సో ఈ ఫీల్డ్ అనేది మనకి సర్క్యూట్లో దేనివల్ల వస్తుంది అంటే బ్యాటరీ వల్ల వస్తుంది. either బ్యాటరీ కానీ సెల్ కానీ లేదా ఇంకో పవర్ సోర్స్ వల్ల కానీ. సో ఈ పవర్ సోర్స్ ఉన్నప్పుడే మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో. దాన్ని మనం కరెంట్ అంటాం. సో ఫస్ట్ ఆ పాయింట్ రాద్దాం. ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ to move electrons చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ బదులుగా పీడి అని రాస్తున్నా. పి అంటే పొటెన్షియల్, డి అంటే డిఫరెన్స్. లేదంటే రాద్దాం పూర్తిగా. టు మూవ్ ఎలక్ట్రాన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ రిక్వైర్డ్. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా జనరేట్ అవుతుందంటే దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ maintained or generated maintained by cell, battery లేదా ఎనీ పవర్ సోర్స్ అయితే సపోజ్ మనం బ్యాటరీ యూజ్ చేసామనుకోండి, మనకు బ్యాటరీలో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవ్వడానికి యూజ్ చేసేది ఏంటంటే కెమికల్ ఎనర్జీని మనం వాడుకొని పొటెన్షియల్ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో మనకి సెల్ కానీ బ్యాటరీలో కానీ ఇన్ సెల్ ఆర్ బ్యాటరీ
in cellular battery we use chemical energy. We use chemical energy to maintain potential difference. To maintain potential difference. To maintain potential difference. సో ఈ కెమికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో ఈ కెమికల్ ఎనర్జీ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఎనర్జీ అనేది అగైన్ లోడ్ దగ్గర, ఇక్కడ లోడ్ అంటే ఏదైనా ఫ్యాన్ అవ్వచ్చు, బల్బ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఈ లోడ్ దగ్గర ఎనర్జీ అనేది అక్కడ కొంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరగడానికి యూజ్ అవుతుంది. ఆ రిమైనింగ్ ఎనర్జీ అనేది హీట్గా లాస్ అవుతుంది. సపోజ్ మనం తీసుకున్న లోడ్ అనేది ప్యూర్లీ రెసిస్టివ్ లోడ్ అనుకోండి, కంప్లీట్గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందనుకోండి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంటైర్ ఎనర్జీ మొత్తం కూడా మనకి హీట్గానే డిసిపేట్ అవుతుంది. సో దీన్నే మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ అంటాం. సో ఆ పాయింట్ రాద్దాం. సో ఎంత రాసాం మనం? టు మెయింటైన్ ఇన్ సెల్ ఆర్ బ్యాటరీ వీ యూజ్ కెమికల్ ఎనర్జీ టు మెయింటైన్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో దిస్ ఎనర్జీ utilized by లోడ్. ఇక్కడ లోడ్ అంటే ఎనీథింగ్, బల్బ్ కానీ ఫ్యాన్ కానీ ఏదైనా అవ్వచ్చు. యూటిలైజ్డ్ బై లోడ్. సో బ్రాకెట్లో బల్బ్, ఫ్యాన్, టీవీ, గ్రైండర్ ఎట్సెట్రా ఏవైనా కానీ, లేదా ఒక మెషిన్ కానీ ఎట్సెట్రా ఇన్ సర్క్యూట్ టు డూ యూజ్ఫుల్ వర్క్. to do useful work and remaining energy lost as heat. సపోజ్ మన లోడ్ అనేది కంప్లీట్గా ప్యూర్ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాం అనుకోండి. if the circuit have pure resistive load. సో మీనింగ్ ఏంటంటే కంప్లీట్ చాలా రెసిస్టెన్స్ ఉంటుంది దానికి, ప్యూర్ రెసిస్టివ్ లోడ్. దెన్ ఎంటైర్ ఎనర్జీ, ఈ బ్యాటరీ దగ్గర నుంచి ఎంతైతే ఎనర్జీని ఇవి గెయిన్ చేస్తున్నావో ఎలక్ట్రాన్స్, ఎంటైర్ ఎనర్జీ డిసిపేటెడ్ యాజ్ హీట్. దెన్ ఎంటైర్ ఎనర్జీ dissipated as heat. సో దీన్నే ఇలా కంప్లీట్గా హీట్గా కన్వర్ట్ అవ్వడాన్నే దిస్ ఈజ్ నోన్ యాజ్ హీటింగ్ ఎఫెక్ట్. ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. ఇలా కంప్లీట్గా హీట్గా కన్వర్ట్ అవ్వడాన్ని మనం ఎలక్ట్రికల్ కరెంట్ అంటాం. అయితే ఈ హీట్గా కూడా ఎలా కన్వర్ట్ అవుతాయంటే చిన్న మనం డయాగ్రామ్ వేసి చెప్పొచ్చు క్లియర్గా అర్థం అవడానికి. చూడండి, మనం సపోజ్ ఇది ఒక ఎలక్ట్రికల్ వైర్ అనుకుంటే ఇవన్నీ ఆటమ్స్. ఇవి సపోజ్ ఆటమ్స్ ఇలా ఉన్నాయి. సపోజ్ ఈ బ్యాటరీ దగ్గర నుంచి ఆ బ్యాటరీ కెమికల్ ఎనర్జీ ఈ ఎలక్ట్రాన్స్ మీద కొంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరిగింది అనుకోండి. ఎందుకంటే నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ కెమికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఆ ఛార్జ్ మీద వర్క్ జరుగుతుంటుంది. సో ఆ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్ అనేది సపోజ్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ ఇలా వచ్చింది. ఒక యాటమ్ నది కొలైడ్ అయినప్పుడు దాని డైరెక్షన్ మారుతుంటుంది. ఇక ఇంకో యాటమ్ కొలైడ్ అవుతూ ఉంటుంది. అగైన్ ఫర్దర్ ఇంకో యాటమ్ కొలైడ్ అవుతూ ఉంటుంది.
ఇలా ఈచ్ టైం ఒక ఆటమ్ని ఆ ఎలక్ట్రాన్ కొలైడ్ అవుతున్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో ఆ ఎనర్జీ అనేది హీట్గా డిసిపేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇలా కొలిజన్ ఎక్కువ జరిగి దానికి ప్రాపర్గా పాత్ లేదనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉందని. రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే ఎలక్ట్రాన్ అంత ఫ్రీగా మూవ్ అవ్వట్లేదని. ఓకే, సో ఆ ఒక్క పాయింట్ కూడా రాద్దాం. లాస్ట్ పాయింట్, ఎట్ ఈచ్ కొలిజన్ electron lost energy. Electron lost energy to atom. This will dissipate as, అంటే ఆ ఎనర్జీ this will dissipate as heat. చూడండి ఇక్కడ యారో మార్క్ అనేది ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ ఇది. ఈ డార్క్ లైన్స్ అనేవి యాటమ్స్. సో యాటమ్స్ అనేది కొలైడ్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ అనేది కూడా కొలైడ్ అవ్వచ్చు. సో ఎలాగైనా అది ఎనర్జీ అనేది లాస్ అవ్వచ్చు. సో యాటమ్స్ని కొలైడ్ అవ్వాలని రూల్ ఏం లేదు. అయితే కొన్నిసార్లు మనం సో ఈ విధంగా హీట్ అనేది డిసిపేట్ అవుతుంటుంది. లేదు కొన్నిసార్లు మనం టెంపరేచర్ పెంచడం వల్ల కూడా అటామిక్ వైబ్రేషన్ ఎక్కువ ఉందనుకోండి, అట్లాంటప్పుడు కూడా ఈ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వలేదు. సో ఇలా టెంపరేచర్ పెరగడం వల్ల కూడా అటామిక్ వైబ్రేషన్ వల్ల ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో అందుకే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే టెంపరేచర్ పెరిగినప్పుడు అటామిక్ వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వలేదు. సో అందుకని రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక పాయింట్ రాసుకోండి, థియరీకి ఇది ఇంపార్టెంట్. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ atomic vibration increases, so electron cannot move freely. సో అందుకని ఏంటంటే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్. సో ఇది 3 బిట్స్ అడుగుతుంటాడు. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా ఇలా రాసుకోండి. లేకపోతే టెంపరేచర్ యారో మార్క్ పై కంటే ఇంక్రీజ్ అని, రెసిస్టెన్స్ యారో మార్క్ పైకి యారో మార్క్ అంటే ఇంక్రీజ్ అని. ఓకే, నెక్స్ట్ పాయింట్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. సో ఇంతకుముందు మనం చెప్పాం ఎలక్ట్రాన్ మూమెంట్ని మనం హీట్ పెంచినప్పుడు కూడా ఎలక్ట్రాన్ మూమెంట్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఎలక్ట్రాన్ అనేది మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఆ స్పీడ్ అనేది చాలా తక్కువ. సో ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం, ఆ యావరేజ్ స్పీడ్ మనం డ్రిఫ్ట్ స్పీడ్ అంటాం. ఇది చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. సుమారుగా సపోజ్ 1 mm/s అన్నాం అనుకోండి, ఈ రేంజ్లోనే ఉంటుంది. 1 mm ఒక సెకండ్కి ఒక 1 mm అనేది మూవ్ అవుతుంటుంది. చూడండి, మనకు జనరల్గా రాంగ్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, సపోజ్ మనం స్విచ్ చేయగానే కరెంట్ అనేది వస్తుంది అంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఈ సోర్స్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఫాస్ట్గా వచ్చి బల్బు దగ్గర రీచ్ అవుతుందని కాదు అర్థం. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంటాయి. ఎంత స్లో అంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ డ్రిఫ్ట్ స్పీడ్ అనేది 1 mm అలా ఉంటుంది ఒక సెకండ్కి. బట్ అంత ఫాస్ట్గా లైట్ రావడానికి రీజన్ ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఓవరాల్ ఎంటైర్ ఆ వైర్ మొత్తం ఫీల్డ్ జనరేట్ అవ్వడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రాన్ కూడా సేమ్ 1 mm మూవ్ అవుతుంటాయి 1 సెకండ్లో అలా. సో దానివల్ల మనకి కరెంట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఒకటి థర్మల్ ఎమోషన్, మనం హీట్ వల్ల కూడా ఎలక్ట్రాన్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అది చాలా స్పీడ్గా ఉంటుంది. హీట్ వల్ల వచ్చే ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది చాలా స్పీడ్ కంపేర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. బట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చిన మోషన్ వల్లే మనకు కరెంట్ అనేది వస్తుంది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సైడింగ్ అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్.
అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్. సో సింపుల్గా క్యూ అనండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది డైరెక్ట్ ఫార్ములా రాసుకోండి, మనకి ఇది న్యూమరికల్స్లో అడిగే స్కోప్ ఉంది. అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు, జనరల్గా హీట్ అంటే పవర్ ఇంటూ టైం అని ఆ ఫార్ములా కూడా రాయండి. పవర్ ఇంటూ టైం. మనకి పవర్ అంటే విఐ, వోల్టేజ్ ఇంటూ కరెంటు ఇంటూ టైం. సో దీన్ని ఇంకా ఫర్దర్ మనం సింప్లిఫై చేస్తే వి బదులుగా ఐఆర్ అని రాసుకోవచ్చు. సో ఫైనల్గా ఐ స్క్వేర్ ఆర్ టీ అని రాయొచ్చు. సో ఫైనల్ ఫార్ములా ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ టీ. ఐ స్క్వేర్ ఆర్ టీ. సో దీనికి యూనిట్ అనేది జౌల్స్. సో ఈ అబ్జర్వేషను, ఈ హీట్ అనేది కరెంటు, రెసిస్టెన్సు, టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఫార్ములా, ఈ రిలేషన్నే మనం జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటాం. ఈ రిలేషన్ని ఇక్కడ రాసుకోండి. దిస్ ఈజ్ నోన్ యాజ్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. సో కింద పాయింట్స్ కూడా రాసుకోండి. ఆ ఫార్ములా నుంచి అబ్జర్వేషన్, హీట్ అనేది హీట్ ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ ఐ స్క్వేర్. నెక్స్ట్ హీట్ ప్రొడ్యూస్డ్ అనేది ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. అలాగే హీట్ ప్రొడ్యూస్డ్ ప్రపోర్షనల్ టు టీ అంటే టైం. సో టైం మీద, కరెంట్ మీద, రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది అనేది. ఓకే, యూనిట్స్ అనేవి క్యూ, అమౌంట్ ఆఫ్ హీట్ జనరేటెడ్, దానికి యూనిట్స్ అనేవి జౌల్స్లో చెప్తుంటాం. జౌల్స్ లేదా చూడండి, ఇక్కడ మనం పవర్ ఇంటూ టైం అన్నాం. పవర్ని మనం వాట్లో చెప్తాం, టైం అంటే సెకండ్. సో వాట్ సెకండ్ అని కూడా చెప్పచ్చు. యూనిట్ అనేది వాట్ సెకండ్. లేదా కిలో వాట్ అవర్లో కూడా చెప్పచ్చు, కిలో వాట్ అవర్. సో ఈ కిలో వాట్ అవర్ యూనిట్ అనేది ఇంపార్టెంట్. ఇదే కమర్షియల్ యూనిట్. మనం సో కింద పాయింట్ రాసుకోండి. కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, దాన్ని మనం కిలో వాట్ అవర్లో చెప్తాం. ఇప్పుడు మనం మంత్లీ కరెంట్ బిల్ కడుతుంటాం. సో ఈ కరెంట్ బిల్ అనేది మనం దేన్ని బేస్ చేసుకొని కడతామంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మనం కన్జ్యూమ్ చేసుకున్నామో దానికి మనం కరెంట్ బిల్ కడుతున్నాం. సో వోల్టేజ్కో, కరెంటుకో, లేకపోతే రెసిస్టెన్స్, వీటికి కాదు. మనకు ఓవరాల్గా ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేసుకోవాలి. సో మనం ఎనర్జీకి మనం బిల్ కడుతున్నాం. సో ఇక్కడ కరెంట్ బిల్ అనేది మనం యూనిట్స్, ఇక్కడ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్, మనం కరెంట్ బిల్ అనేది యూనిట్స్లో చెప్తాం, ఎన్ని యూనిట్లు కాలిందని. ఆ యూనిట్ అనేది ఇండికేషన్ ఏంటంటే ఎనర్జీ యూనిట్. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో కమర్షియల్ యూనిట్ అనేది కిలో వాట్ అవర్లో చెప్పచ్చు, లేదా యూనిట్ అంటాం. సింపుల్గా మనం కరెంట్ బిల్ ఎన్ని యూనిట్స్ వచ్చింది అంటాం. ఇక్కడ యూనిట్ అంటే కిలో వాట్ అవర్ అని. సో దీన్ని మనం జౌల్స్లో చెప్తే కిలో వాట్ అంటే 1000 వాట్స్ అని రాసుకోవచ్చు. హవర్ అంటే 3600 సెకండ్స్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ వాట్ని మనం జౌల్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చు. సెకండ్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఫైనల్గా జౌల్స్లో వస్తుంది ఆన్సర్. సో దీన్ని సింపుల్గా 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అని రాసుకోవచ్చు. ఈ వాల్యూ అనేది ఇంపార్టెంట్. 3.6 ఇంటూ 10⁶ అనేది 10⁶ జౌల్స్. సో ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీనే ఒక యూనిట్ అంటాం మనం కరెంట్ బిల్ వచ్చే యూనిట్ ఏంటంటే ఒక యూనిట్ అంటే 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ని మనం యూజ్ చేస్తామని అర్థం. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్. మనం ఈ హీటింగ్ ఎఫెక్ట్ని ఎక్కడెక్కడ వాడుతుంటామని.
అప్లికేషన్స్. మనం చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ హీట్. సో చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి వాటర్ హీటర్, మనం డైలీగా వాడేది. మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసుకుని హీట్ ప్రొడ్యూస్ చేస్తాం. వాటర్ హీటర్. అలాగే ఫ్యూజ్, ఇందాక ముందు చెప్పాను. ఈ ఫ్యూజ్ కూడా ఈ ఎలక్ట్రికల్ హీట్ని బేస్ చేసుకుని, సపోజ్ అన్యూజువల్గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ మనకి వస్తున్నప్పుడు అది హీట్గా కన్వర్ట్ అయ్యి ఈ ఫ్యూజ్ అనేది కాలిపోతుంది. సో అప్పుడు సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. సో ఫ్యూజ్లో కూడా ఇదే ప్రిన్సిపల్, ఎలక్ట్రికల్ హీట్ని ప్రొడ్యూస్ చేయడం. అలాగే ఎలక్ట్రోడ్ ఓవెన్, సపోజ్ మనం ఎలక్ట్రోడ్లు వాడుతుంటాం వెల్డింగ్ చేసేటప్పుడు. ఆ ఎలక్ట్రోడ్లు మనం ప్రీ హీట్ చేస్తాం. సో అప్పుడు మనం ఎలక్ట్రోడ్ ఓవెన్ వాడుతుంటాం. ఎలక్ట్రోడ్ ఓవెన్. అలాగే ఎలక్ట్రిక్ టోస్టర్, మనం ఏమైనా వేడి చేయడానికి, టోస్ట్ చేయడానికి, ఇలా చాలా ఉంటాయి అప్లికేషన్ ఎట్సెట్రా. అలాగే మనకి బల్బులో కూడా ఇదే ప్రిన్సిపల్, హీట్ జనరేట్ అవ్వడం. మనకి ఎలక్ట్రికల్ బల్బులో కూడా ఇన్ బల్బ్ హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ. సో ఫస్ట్ మనకి టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బ్ అనేది ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ హీట్లో కొంత పార్ట్ అనేది లైట్ ఎనర్జీగా మారుతుంది. సో రిమైనింగ్ అంతా కూడా హీట్గానే లాస్ అవుతుంది. ఇన్ బల్బ్ హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ లైట్ ఎనర్జీ. సో అగైన్ మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్గా అడిగే బిట్ అంటే ఫిలమెంట్ ఏంటండి. బల్బులో వాడే ఫిలమెంట్ అనేది టంగ్స్టన్. ఈ టర్మ్ ఇంపార్టెంట్, టంగ్స్టన్. సింబల్ అనేది W. సో దీని మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 3380 సుమారుగా, రౌండ్ ఫిగర్ ఇది, 3380 డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఈ బల్బులు ఎలక్ట్రికల్, మనం బల్బుల్లో ఇనర్ట్ గ్యాస్ మనం ఫిల్ చేస్తాం. ఆ పాయింట్ రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. దిస్ బల్బ్ filled with inert gases like argon or నైట్రోజన్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నైట్రోజన్ ఇనర్ట్ గ్యాస్ ఏంటంటే. సో నైట్రోజన్ కూడా స్టేబుల్ గ్యాసే, ఎందుకంటే దీని పి ఆర్బిటాల్లో ఆఫ్ ఫిల్ అయి ఉంటాయి కాబట్టి ఇది స్టేబులే. సో అందుకే మనం దీన్ని కూడా ఇనర్ట్ గ్యాస్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇది కూడా స్టేబుల్ గ్యాసే. ఓకే, ఆర్గాన్ కానీ మనం నైట్రోజన్ ఫిల్ చేస్తాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మనం గ్యాస్ ఫిల్ చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? సపోజ్ మనం ఏ గ్యాస్ ఫిల్ చేయకుండా ఓపెన్గా ఉంచామనుకోండి, ఫిలమెంట్ ఇమీడియట్గానే కాలిపోతుంది. సో రీజన్ ఏంటంటే, వన్స్ హీట్ జనరేట్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ చేసుకొని హీట్ జనరేట్ అవుతున్నప్పుడు అట్మాస్ఫియర్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ యూజ్ చేసుకుంటే ఆ టంగ్స్టన్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆక్సిడేషన్ జరగడం వల్ల ఆ ఫిలమెంట్ అనేది కాలిపోతుంటుంది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. దిస్ బల్బ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇనర్ట్ గ్యాసెస్ లైక్ ఆర్గాన్ ఆర్ నైట్రోజన్. సో రీజన్ ఏంటంటే, టు ప్రివెంట్ ఆక్సిడేషన్. అలాగే ఇంకో పర్పస్ కూడా ఉంది. సపోజ్ మనం వ్యాక్యూమ్ ఉంచామనుకోండి, సపోజ్ మనకి ఈ ఆక్సిడేషన్ జరగకూడదు అనుకుంటే వ్యాక్యూమ్ క్రియేట్ చేసినా కానీ ఎట్లాంటి ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆక్సిడేషన్ అయ్యే స్కోప్ లేదు, అయినా కానీ ఫిలమెంట్ కాలిపోద్ది. ఇంకో రీజన్ ఏంటంటే, సపోజ్ మనం వ్యాక్యూమ్ మెయింటైన్ చేసామనుకోండి, తక్కువ ప్రెజర్ ఉంటుంది. ఈ తక్కువ ప్రెజర్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతున్నప్పుడు ఆ హీట్ అనేది సఫిషియంట్ ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ఎవాపరేట్ అయిపోవడానికి. చూడండి, ఎందుకంటే సపోజ్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వేపర్ అవుతుంది.
ఎప్పుడు 1 అట్మాస్ఫియర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. సపోజ్ మనం ఆ అట్మాస్ఫియర్ని తగ్గించామనుకోండి, 1 అట్మాస్ఫియర్ కాస్త 0.5, 0.1, 0.01 ఇలా ప్రెజర్ మనం తగ్గించుకుంటూ వెళ్తే మీరు అప్పుడు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వెయిట్ చేయక్కర్లే. ఈవెన్ 10 డిగ్రీ నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా అది వేపర్ అయిపోతుంటుంది. సో అది ప్రెజర్ ఎఫెక్ట్. సో అందుకని మనం వ్యాక్యూమ్ ఎప్పుడైతే ఉంచామో, వ్యాక్యూమ్లో మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు, వ్యాక్యూమ్ ఉంచినప్పుడు అది ఎవాపరేట్ అయిపోయే స్కోప్ ఉంది టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది. సో అందుకని ఖచ్చితంగా మనం ఏదో గ్యాస్ ఫిల్ చేయాలి. ఆ గ్యాస్ కూడా ఇనర్ట్ గ్యాస్ అయి ఉండాలి. అలాగైతే ఆక్సిడేషన్ జరగదు. టు ప్రివెంట్ ఆక్సిడేషన్ అండ్ ఎవాపరేషన్ సో ఈ 2 కారణాల వల్ల మనం గ్యాస్ అనేది ఫిల్ చేస్తుంటాం ఇందులో. ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఇఫ్ బల్బ్ హ్యావ్ vacuum filament will evaporate. ఆ హీట్కి ఈ ఫిలిమెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంటుంది. ఎవాపరేట్స్. ఓకే. సో ఈ వీడియోలో లాస్ట్ కాన్సెప్ట్ అనేది ఎలక్ట్రికల్ పవర్. సో సింపుల్గా మనం ఆల్రెడీ ఇది పవర్ అంటే చెప్పాం. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ అంటే కూడా సేమే, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. పవర్ అని ఎక్కడ వచ్చినా కానీ డెఫినేషన్ సేమే. పవర్ అంటే మీనింగ్ ఏంటంటే రేట్. సో ఈ టర్మ్ అనేది ఇంపార్టెంట్ చెప్పాం ఆల్రెడీ. రేట్ అంటే టైంతో చెప్పడం. అలాగే ఇంకో పదం కూడా ఉంటుంది, గ్రేడియంట్ అంటే విత్ పొజిషన్ చెప్పడం. సో ఆ 2 ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ దాన్ని మనం పవర్ అంటాం. సో చూడండి, మనం వర్క్ని ఎనర్జీని ఇంటర్చేంజబుల్గా వాడుతుంటాం. సో బోత్ ఆర్ సేమ్, నో ప్రాబ్లం. సో అందుకని ఇక్కడ మనం వర్క్ డన్ అని రాయొచ్చు, వర్క్ డన్ బై టైం అని రాయొచ్చు, లేదా ఆర్ ఎనర్జీ బై టైం అని కూడా రాసుకోవచ్చు, ఏదైనా ఒకటి. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం, W/T. సో ఇది ఫార్ములా. సో అయితే మనం వోల్టేజ్ ఫార్ములా మనం ఒకటి చెప్పాం. వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక కూలుంబ్ ఛార్జ్ మీద ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుందో దాన్ని మనం వోల్టేజ్ అన్నాం. సో V ఈజ్ ఈక్వల్ టు W/Q. సో ఇక్కడ మనం W ప్లేస్లో VQ అని రీప్లేస్ చేయొచ్చు. పవర్ ఈజ్ ఈక్వల్ టు VQ/T. ఈ Q/T ఛార్జ్ బై టైం, దీన్ని మనం కరెంట్ అంటాం. సో P ఈజ్ ఈక్వల్ టు VI అని కూడా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. పవర్ ఈజ్ ఈక్వల్ టు VI అని రాయొచ్చు. ఈ V ప్లేస్లో IR అని రాసుకోవచ్చు. సో ఫైనల్గా పవర్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఫార్ములా I²R అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే V ప్లేస్లో IR అని రాసుకోవచ్చు ఓమ్స్ లా ప్రకారం. సో ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ ఏమో గుర్తుపెట్టుకోవాలి. సో వాటిని బట్టి యూనిట్స్ ఏం రాయొచ్చు అంటే యూనిట్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం అన్నాం, అంటే జౌల్ పర్ సెకండ్. వర్క్ డన్ అంటే జౌలు, టైం అంటే సెకండ్. సో దీన్నే మనం వాట్ అంటాం. సో వాట్లో చెప్పచ్చు. రెండో ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సింది VI, వోల్టేజ్ ఇంటూ కరెంటు. సో వోల్ట్ ఆంపియర్ అని రాయొచ్చు, వోల్ట్ ఆంపియర్. అలాగే V ఈజ్ ఈక్వల్ టు I²R. సో ఆంపియర్ స్క్వేర్ ఓమ్. సో అది అవసరం లేదు మనకి, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్గా లాస్ట్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ ఎలక్ట్రికల్ పవర్ జస్ట్ డెఫినేషను, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. సో ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్: an electric lamp of 100 watt is used for 5 hours per day. సో రోజుకి 5 గంటలు మనం వాడుతున్నాం, 5 hours per day. అప్పుడు ఏమడిగాడంటే హౌ మచ్ ఎనర్జీ విల్ బి కన్జ్యూమ్డ్. హౌ మచ్
హౌ మచ్ ఎనర్జీ విల్ బి కన్జ్యూమ్డ్ ఇన్ 3 days. 3 రోజుల్లో ఎంత ఎనర్జీ అవుతుందో అన్నాడు. అయితే మనకి ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్లో ఇచ్చాడు అనుకోండి, 5 యూనిట్స్. ఇంతకుముందు చెప్పాము యూనిట్ అంటే కిలో వాట్ అవర్ అని అర్థం, లేదా 3.6 × 10⁶ జౌల్స్ అని. సెకండ్ ఆప్షన్ 1 యూనిట్ అన్నాడు. థర్డ్ ఆప్షన్ అనేది 0.5 యూనిట్. అలాగే ఫోర్త్ ఆప్షన్ అనేది 1.5 యూనిట్. ఓకే, దీనికి ఆన్సర్ అనేది చూడండి, మనకు అక్కడ ఇచ్చింది ఏంటంటే ల్యాంప్ అనేది బల్బ్ అనేది ల్యాంప్ యూజ్ 100 వాట్ పవర్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే 100 జౌల్స్ ప్రతి 1 సెకండ్కి 100 జౌల్స్ని యూజ్ చేస్తుంది ఆ ల్యాంప్ అనేది. ల్యాంప్ యూజ్ 100 జౌల్స్ పర్ సెకండ్. అంటే 1 సెకండ్కి ఆ బల్బ్ అనేది 100 జౌల్స్ అనేది యూజ్ చేస్తుంది. అయితే ఆ బల్బ్ అనేది కంటిన్యూస్గా ఒక రోజులో సపోజ్ అనుకుందాం, ఒక రోజులో 5 hours ఆన్ అయ్యి ఉంది. అలా 3 daysకి ఎంత కన్జ్యూమ్ అవుద్ది అన్నాడు. సో ఫస్ట్ మనం టైం కనుక్కుందాం. టోటల్ టైం ఆ బల్బ్ ఎంత ఆన్లో ఉంది, టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఒక రోజులో 5 hours ఆన్ అయ్యి ఉంటుంది. అలా 3 days కాబట్టి టోటల్ 15 hours ఆన్ అయ్యి ఉంటుంది 3 daysకి. బట్ మనకి ఇక్కడ సెకండ్లో కావాలి. సో మన సెకండ్స్లోకి మార్చుకుంటే 15 × అవర్ అంటే 3600 సెకండ్లు. సో మనకి ఇప్పుడు టైం వచ్చింది. 1 సెకండ్కి 100 జౌల్స్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో అప్పుడు టోటల్ ఎనర్జీ ఏమవుతుందంటే టోటల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్. సో 100 జౌల్ అనేది 1 సెకండ్కి. ఇప్పుడు మనం ఇన్ని సెకండ్లకి కావాలి ఎనర్జీ. సో అందుకే సింపుల్గా మల్టిప్లై చేయాలి. 100 × 15 × 3600. సో మనకి ఆన్సర్ అనేది జౌల్స్లో వస్తుంది, జౌల్స్. బట్ మనకి ఆన్సర్లో ఆప్షన్లో యూనిట్స్లో ఇచ్చాడు. సో మనకి యూనిట్స్లో కావాలనుకుంటే ఇన్ యూనిట్స్లో కావాలనుకుంటే 100 × 15 × 3600 బై 1 యూనిట్ అంటే 3.6 × 10⁶ జౌల్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పాం. సో దాంతో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది యూనిట్స్లో వస్తుంది. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే న్యూమరేటర్లో 4 zeros ఉన్నాయి. ఈ 4 zeros మనం 10⁶ మనం డివైడ్ చేసాం. ఇక్కడ 100 ఉంటుంది, రిమైనింగ్ 3.6 × 100 అంటే 360 అవుతుంది. సో 36 క్యాన్సిల్ అయిపోయి 15/10 మిగులుతుంది. 1.5 యూనిట్స్. సో ఇలా క్వశ్చన్స్ అనేది ఇవ్వచ్చు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో 1.5. సో ఇది ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన బిట్టే ఇది. సో మనకి క్వశ్చన్స్ అనేది ఇలా వేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఈ యూనిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. యూనిట్ అంటే 3.6 × 10⁶ జౌల్స్. సో ఈ వాల్యూ మనకు తెలిస్తేనే ఈ క్వశ్చన్ అనేది మనం చేయగలం. ఓకే, సో ఇది ఎలక్ట్రిసిటీ పార్ట్ 2 వీడియో. సో ఇంతవరకు మనం కంప్లీట్గా పార్ట్ 1, పార్ట్ 2లో ఈ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్స్ అన్నీ మనం కవర్ చేసాం. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను రిప్లై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో లెక్చర్ నెంబర్ 12లో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్, ఈ లెసన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.